మరిపెడ డోర్నకల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలపైన మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ఏమంటారు అని మాట్లాడుకుందాం. సార్ చెప్పండి, కోట్ల రూపాయలతో మరిపెడను నేను అభివృద్ధి చేస్తున్నా, 40 ఏళ్లలో ఏది కూడా రెడ్డి నాయక్ ఇక్కడ చెయ్యలేదు అని ఆరోపణ చేసిండు. ఆయన 5 కోట్లు ఎక్కడ తెచ్చి ఎప్పుడు తెచ్చిండు, ఆ పనులు ఎక్కడ ఎప్పుడు టెండర్ పిలిచిండు, ఆ పనులు ఎక్కడ జరుగుతున్నాయి, ఎటువంటి పనులు జరుగుతున్నాయి అనేది నేను ఎన్నోసార్లు చెప్పిన. డిస్ప్లే చేయమంటున్నా. జియో కాపీ ₹1 కూడా తేలేదు, కొత్త జియో రాలేదు, ఆయన ఎటువంటి అభివృద్ధి చేయలేదు. అది శుద్ధబద్ధం. మా ప్రభుత్వం వచ్చి ఉంటే ఆ 100 పడకల ఆసుపత్రి ఇప్పటికే పూర్తి అయి నేను ఇనాగరేషన్ చేసేవాడిని. ప్రభుత్వం పోయింది, ఎవరు ఉన్నా చేయాల్సిందే. ఇప్పటికే ఆయన మొదలుపెట్టి ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయని ఏదో నామకే వాస్తే చేస్తుంటే ఆ పని. అసలు వాళ్ళు తెచ్చిన పనులకు ఎవరు టెండర్ వేసేటోడే దిక్కులేడు, ఎవడు ముందుకు వచ్చేటోడే లేడు వాస్తవంగా. కాబట్టి ఆయన ప్రగల్భాలు పలకడం తప్ప ఆ హాస్పిటల్ కూడా ఆయన పూర్తి చేస్తున్న నమ్మకం నాకు లేదు. ప్రజలు ఏం నమ్మి బీఆర్ఎస్కి ఓట్లు వేయాలి? కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, సాగునీటి వసతులు, మంచినీటి వసతులు, అభివృద్ధి, మేము చేసిన మున్సిపాలిటీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసే మాకు ఓటేస్తారు. నిజాయితీ చూసి ఓటేస్తారు. మరిపెడకు సంబంధించి స్పెసిఫిక్ గా ఆరోపణ చేసిండు. నూకల్ నరేష్ రెడ్డి ఉన్నప్పుడు రెడ్డి అనే ₹1 లంచం తీసుకున్నాడు, నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిరూపిస్తే నేను రాజకీయాలు మానేస్తా. ఆయన కనుక నా మీద ₹1 తీసుకున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా. ఏం చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతోంది బీఆర్ఎస్? నేను చేసిన అభివృద్ధి, మా మీద ఉన్న నమ్మకం చూసి ఓట్లు ఏమని అడుగుతుంది. రెడ్డి నాయక్ ఒకటి దొరుకుతుంది. స్థానికంగా ఉండడు ఉండి ఏం చేసిండు? నేను లేకుండా ఇవి చేసి చూపించిన ప్రజలు. ఆయన తిరిగే రోడ్లు నేను చేసింది, ఆయనకు వెలుగు ఇచ్చేటువంటి కరెంటు నేను తెచ్చింది, ఆయన గ్రామంలో తార్ రోడ్లు నేను తెచ్చింది. ఇంతకుముందే చెప్పా, నేను ఎమ్మెల్యే నాటికి ఒక్క ఊరికి తార్ రోడ్డు లేదు, ఒక తండాకు తార్ రోడ్డు లేదు, డబల్ రోడ్డు లేదు, అసలు రోడ్లే లేవు, తాగునీరు లేదు, విద్యుత్తు లేదు. అన్నీ కూడా రెడ్డి నాయక్ చేసినే. ఒక్క గురుకులం లేదు, సరైన స్కూల్ లేవు. మరిపడ ఒకటి, ఇంకేదో 2-3 కొరివిలో ఒకటి, గూడూరులో ఒకటి, 3-4 హై స్కూల్ తప్ప ఈ నియోజకవర్గంలో ఎన్నో హై స్కూల్, మండలానికి 4-5 హై స్కూల్ అన్నీ నేను తీసుకొచ్చినే. ఆయన 2.5 పాటు ప్రభుత్వం ఉంటుంది మాది, ఆలోచించి కాంగ్రెస్ కి ఓట్లు ఏమంటున్నాడు. ఇప్పుడు ఏమైనా చేస్తే కదా మళ్ళీ చేస్తానని నమ్మకం. 6 గ్యారెంటీలు చేస్తా ఉన్నారు కదా మీరే. 2 సంవత్సరాలు 2 నెలలు గడిచింది కదా. ఈ 2 సంవత్సరాలు 2 నెలల్లో గ్యారెంటీలు చేయడానికి ఇబ్బంది ఏంది? మీరన్నా ఆమె కదా, అవి చేయలేదు. ఇక ముందు చేస్తాను, ఇంపాసిబుల్, చేయలేరు. పదే ఒక విషయం చెప్పి పబ్బం గడుకోవడం తప్ప ఈ 40 ఏళ్లలో ఎదగకుండా చేసింది కూడా ఆయన. అందరికి అవకాశాలు ఇచ్చినా మీరు ఒక విషయాన్ని ప్రస్తావించారు, అది కావాలని సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నారు. ఆ గిరిజనుడికి సంబంధించిన విషయం, గిరిజన దగ్గర పోయి మీరు ఈ రోజు ఆ తండకు పోయి అడగండి. ఆ గిరిజనుడు ఏం చెప్తారో దాన్ని బట్టి మీరే దాన్ని ప్రజలకు తెలియజేయండి. నిజం ఉంటే నిజం చేయండి, అబద్ధం ఉంటే అబద్ధం చేయండి. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు ప్రజలకు విజ్ఞప్తి ఏం చేస్తారు? మేము చేసిన అభివృద్ధి ఈ మరిపడ మండలంలో డోర్నకల్ మున్సిపాలిటీలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మా నీతి నిజాయితీ సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓటేమని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇది మున్సిపల్ ఎన్నికలపై మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్తో ముఖాముఖి.